తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైన తర్వాత పార్టీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి కొంతమంది పొలిటీషియన్ల కుటుంబాల్లో కూడా చిచ్చు పెడుతుంది. ఎన్నికల ముందు వరకు ఒకటే మాట మీద నడిచిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కుటుంబంలో ఆయన ఓటమి చిచ్చు పెట్టింది. మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కు సన్ స్ట్రోక్ తగిలింది. హనుమకొండారెడ్డి కాలనీలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రణయన్న ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో తన బాబాయ్పై అసహనాన్ని ప్రదర్శించి బీఆర్ఎస్ పార్టీని వీడనున్నట్లు దాస్యం అభినవ్ భాస్కర్ వెల్లడించారు. ఇక్కడ ఏమైందా నీ ఫోన్ అనుకోని మన ఫోన్ అదే మరి కొంచెం రారా సార్ అందరి కవర్ మరి రెడీ మొదటిసారి కాబట్టి నాకు కూడా చాలా మిస్టేక్స్ అయి ఉంటాయి, తప్పులు అయి ఉంటాయి. టైం పరంగా కానీ చాలా మందికి ఆకలి అవుతుండొచ్చు. అన్యతగా ఆయన గొంతు నేను చాలా సార్లు విన్నా, కానీ ఆయనను కలవడం మటుకు అమెరికాలో కలిసి అంటే ఇక్కడనే ఉండుకుంటా హనుమకొండలో ఉండుకుంటా అమెరికాలో కలవాల్సి వచ్చిన ఏమంటే బాధ స్థితిలో మేము కలుసుకున్నాం. కలవాలని నాకు చాలా ఏళ్ళ నుంచి ఉంది. అది ఈరోజు ఇట్లా నిజమైనందుకు నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమానికి సడన్ గా ప్లాన్ చేసినాము. చాలా మందిని పిలవలేకపోయినాము, చాలా మందికి నేను పర్సనల్ గా ఫోన్ చేయలేకపోయినాను. కానీ మా సిద్ధోజు రమేష్ బాబాయ్, మా సీను బాబాయ్, మా కమలాకర్ బాబాయ్ ఇట్లా చాలా మంది వాళ్ళ మీద వేసుకొని అంటే ఏమొద్దు బాబాయ్ మేము పిలుస్తాము ఏమున్నది అందరి వాళ్ళే ఫోన్లు మాట్లాడించి వాళ్ళు కూడా ఎందుకు మీరు పిలవకపోతే మేము రామా, మా ప్రణయానికి ఆత్మీయ సమ్మేళనకి మీరు నువ్వు వచ్చి నన్ను పిలవాలా రమేష్ అని నిన్ను ఎంతమంది అన్నారు బాబాయ్. కాబట్టి అట్లా పిలవకుండా కూడా ఈ సమ్మేళనకి హాజరైనందుకు ప్రత్యేకించి మీ అందరికీ కూడా నిజంగా కృతజ్ఞతలు. నేను ఇంతకుముందు తిన్న అన్నారు అయితే వర్గాలు ఇట్లా కుటుంబంలో వర్గాలు తిన్న అందరికీ చెప్తున్నా ఎటువంటి వర్గాలు లేవు, ఉన్నది ఒకటే ఒక వర్గము. ఆ వర్గము రాజకీయ వారసుడు అభినవ్ భాస్కర్ తోటి ఉంది. ఎటువంటి వర్గాలు ఎక్కడ లేవు, ఒకటే వర్గం ప్రణయన్న వర్గం. అది ప్రణయన్న ఏకైక రాజకీయ వారసుడు అభినవ్ భాస్కర్ తోటే ఉంది. అది 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 ఈరోజు మీ జోషు మీ ఉత్సాహాన్ని చూస్తుంటే నాకు నిజంగా కడుపు తరక్కపోతుంది. కొంచెం ఎమోషనల్గా ఉంటే ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ. అయితే ఎందుకు అంటున్నా అంటే ఇన్ని నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అంటే మా నాన్నగారు నాకు అసలు జ్ఞాపకాలు ఏం లేవు. నేను చిన్న ఉన్నప్పుడు 9 ఏట చనిపోయినారు. పొద్దున మేము లేవకముందే